Hello everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే జూనియర్ అసోసియేట్ ఏదైతే కస్టమర్ సపోర్ట్ సేల్స్ ఉన్నో దీనికి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ వేకెన్సీస్కి అయితే జరుగుతుందన్నమాట. మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయితే మీకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఓకే, దీని గురించి ఎలిజిబిలిటీ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇలా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆగస్ట్ 7th నుంచి స్టార్ట్ అయింది. ఓకే, 27th వరకు అయితే మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఏ పోస్టులకి? జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ లేదా సేల్స్ సంబంధించింది అయితే ఈ క్యాడర్ గాను మీకు వేకెన్సీస్ రావడం జరిగింది. ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ సెప్టెంబర్లో ఉంటుందంట. మీకు అంటే నెక్స్ట్ మంతే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి అక్టోబర్ కానీ నవంబర్లో కానీ ఉంటుంది. మీకు ప్రిలిమ్స్ వచ్చేసి మీకు సెప్టెంబర్లో ఉంటే మెయిన్స్ వచ్చేసరికి అక్టోబర్ కానీ నవంబర్లో కానీ ఉండొచ్చు అనమాట. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్దర్గా అప్డేట్స్ కోసం మీరు ఈ వెబ్సైట్ని చూస్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ చూస్తుంటే మీకు అప్డేట్ వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక స్టేట్ వైజ్గా వేకెన్సీ చూసుకుందాము. మనకైతే అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో ఈ సర్కిల్లో తెలుగు ఉర్దూ వాళ్ళకి ఎలిజిబుల్ ఉంది. ఎస్టీలోని 88 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయంట, 88 ఎస్టీ వాళ్ళకి. ఓకే, మీరు ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా హైదరాబాద్ తెలంగాణలో అయితే ఎస్టీ వాళ్ళకి 32 పోస్టులు అయితే ఉన్నాయని మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక రిమైనింగ్ మనకు అవసరం లేదు. ఒకవేళ మీకు హిందీ వచ్చి ఉంటే మీరు వేరే వేరే స్టేట్లో అప్లై చేసుకోవచ్చు, కానీ మనకి లోకల్ స్టేట్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఇక ఓకే, ఇక అత్యధికంగా అయితే గుజరాత్లో ఉన్నాయి. గాంధీనగర్ సర్కిల్లో 289 పోస్టులు అయితే అత్యధికంగా ఉన్నాయి. ఓవరాల్గా ఎస్టీలో వేకెన్సీస్ 1219 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకైతే 207 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకైతే 112 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. టోటల్గా 1538 బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఈ ఎస్ఎస్సి2 పోస్టులకి రిక్రూట్మెంట్ చేస్తుంది. సో చూడండి, ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. నాట్ బిలో 20 years, మీకు 20 years కంటే తక్కువ ఉండకూడదు, కరెక్ట్గా మీకు 20 years కంటే ఎక్కువ ఉండాలి. అదేవిధంగా నాట్ అబోవ్ 28 years, అంటే మీ ఏజ్ 20 నుంచి 28 years మిడిల్లోనైతే ఉండాలి. యాజ్ ఎప్పటి వరకు 4th మనకు April 1st కల్లా మీకు ఇవైతే ఉండాలన్నమాట. మీరు దీన్ని బట్టి మీరు చూసుకోండి. అదేవిధంగా మీరు 2006 తర్వాత లేదంటే 1998కి ముందు పుట్టి ఉండకూడదు. ఈ డేట్స్ 1998 April 2కి ముందు పుట్టి ఉండకూడదు. అదేవిధంగా 2006 April 1కి తర్వాత పుట్టి ఉండకూడదు. ఈ మిడిల్లో అయితే మీరు ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ ఉంది. ఇక ఓబీసీ వాళ్ళకి 3 years ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, పీడబ్ల్యూడీలోనే ఓబీసీ అభ్యర్థులకు 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 15 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ అయితే ఉంది. ఇక పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ వాళ్ళకి దివ్యాంగజనులకు క్లియర్గా ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు. మీరు కూర్చోగలగాలి, సిట్టింగ్, వాకింగ్, మ్యానిపులేషన్ బై ఫింగర్స్, ఎంఎఫ్, రీడింగ్ అండ్ రైటింగ్, సీయింగ్, హియరింగ్, కమ్యూనికేషన్. ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ మనలో ఉంటేనే ఎలిజిబుల్ అవుతాం. రిమైనింగ్ వేరే అయితే ఉంటే ఎలిజిబుల్ కామని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, బ్లైండ్ వాళ్ళు కానీ లో విజన్ వాళ్ళు కేటగిరీ వైజ్గా ఉంది. ఎందులోకి వస్తున్నారు? డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్ వాళ్ళు బీలోకి వస్తారు, కేటగిరీ బి. 1 arm, both arms, 1 leg లేదా both legs, సెలబ్రల్ పాలసీ, అంటే వీళ్ళందరూ ఫిజికల్ డిజబిలిటీస్. ఫిజికల్ డిజబిలిటీస్లోనే ఆర్థోపెడిక్ వైజ్గా ఉంటారు, అందుకు కేటగిరీ సిలోకి వస్తారు. ఇక కేటగిరీ డి అంటే ఆటిజం వాళ్ళు, సో ఇలాగా స్పెషల్ లెర్నింగ్ డిసబిలిటీ వాళ్ళు, మెంటల్ ఇల్నెస్ వాళ్ళు డీలోకి వస్తారు. ఈలో అయితే మల్టిపుల్ డిసబిలిటీస్ వాళ్ళు అయితే ఈలోకి వస్తారనమాట. ఇంకా ఏ బి కాకుండా అన్నీ ఇందులోకి వస్తాయి. ఇది క్లియర్గా మీకు అర్థమైంది. ఇక నెక్స్ట్ చూడండి, ఎవరైతే నో చేంజ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఎనీ క్యాండిడేట్స్ ఈజ్ పర్మిటెడ్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్. క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ చేసేటప్పుడు మీది ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ మెన్షన్ చేయండి క్లియర్గా. అప్పుడైతే ఒకవేళ మీరు ఎస్టీ అని చెప్పి ఎస్సీ చేశారనుకో రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేయరు, కానీ మీకు కరెక్షన్స్కి అయితే ఉండదు. ఓకే, కరెక్షన్స్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఎస్టీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎస్సీ అప్లై చేస్తే
మీకు పోస్ట్ రావడానికి ఛాన్సెస్ లేవు. ఇక నెక్స్ట్ ట్రైన్డ్ అప్రెంటిస్ అంటే ఎవరైతే ఎస్బీఐలోని ఆల్రెడీ అప్రెంటిస్షిప్ చేసి ఉంటారో వాళ్ళకి ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. అది మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే, క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారనమాట. 1 ఇయర్ ఎవరైతే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. ఆఫ్టర్ 2022 జనవరి 1 తర్వాత ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి. అదేవిధంగా 8/20 ఈ మంత్ అంటే 2026 ఆగస్టు 27కి ముందు రిజిస్ట్రేషన్ అయితే ఈ టైంకి మీరు ఈ అప్రెంటిస్షిప్ కోర్స్ చేసి ఉండాలి. 2027 జనవరి 1 నుంచి 2026 ఆగస్ట్ 27 ఈ డేట్లోనైతే మీరు చేసి ఉండాలన్నమాట. ఇక దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే ఉండాలి. ఎనీ డిగ్రీ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కూడా ఎలిజిబుల్ అవుతారు అయితే మీరు. కానీ ఎప్పటికీ మీరు ఈ ఇయర్ డిసెంబర్ 31 లోపు అయితే మీరు పాస్ అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది. అది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రిలిమ్స్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో ఉంటే మెయిన్స్ అక్టోబర్గా నవంబర్లో ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే మీకు 3 monthsలో మీకు రిక్రూట్మెంట్ పూర్తి అవ్వచ్చు, 3 to 4 monthsలో. ఇక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి వస్తే ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అయితే ఉంటుంది. టోటల్ 100 questions వస్తే 100 marks ఉంటే 1 hourకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఇక ఈచ్ సెక్షన్ నుంచి 30, 35 అండ్ 35 questions రావస్తున్నాయి. వెయిటేజ్ అయితే మూడింటికి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది కాబట్టి మీకు ఈక్వల్ పీరియడ్ ఇచ్చి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకొని ఇంకా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది 1/4. అంటే మీరు 4 questions కనుక మీరు రాంగ్ పెడితే 1 mark అనేది మీకు డిడక్ట్ అవుతుంది. కాబట్టి మీరు నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చేయవలసి ఉంటుంది రైట్ ఆన్సర్స్కి. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్కి వస్తే మెయిన్స్లోనే ఇక కోర్ అయితే ఉంటుంది, కొంచెం జనరల్, అది ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అయితే ఉంటుంది, ప్లస్ కంప్యూటర్ అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 190 ఉంటే 200 marks అయితే ఉంటుంది. ఇది 2 hours 40 minutes అయితే ఉంటుంది. ఇక్కడ సెక్షన్ వైజ్గా టైం ఇవ్వడం జరిగింది. చూడండి, సెక్షన్స్ టైం ఇవ్వడం జరిగింది. ఫైనాన్షియల్ జనరల్ అవేర్నెస్కి 50 questions 50 marks 35 minutes ఉంటుంది. అంటే మీరు 35 minutesలో 35 నిమిషాల్లో 50 questions ఆన్సర్ చేయాలి. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి 35 minutes ఉంటుంది, 40 questions ఆన్సర్ చేయాలి. కరెక్ట్ చేస్తే 40 marks వస్తాయి. ఇక నెక్స్ట్ క్వాంట్కి అయితే 45 minutes టైం ఉంది, 50 questions వస్తే 50 marks. ఇక రీజనింగ్ అండ్ కంప్యూటర్కి 45 minutes ఉంటుంది, 50 questions వస్తే 60 marks అనమాట. సో వెయిటేజ్ మీకు చూడండి అన్నింటికి ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది 1/4. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ తర్వాత ఎల్పిటి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నాట్ హ్యావింగ్ స్టడీడ్ ఇన్ ద క్లాస్ 12th ఓకే ఆర్ ఎనీ స్పెసిఫిక్ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ అప్లైడ్. సో మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే మీకు ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక దోస్ హూ క్వాలిఫై ఫర్ సెలెక్షన్ అండ్ ప్రొసీజర్ 10th or 12th standard mark sheet certificate evidence studied specific local language will not subjected to any local language test. ఎవరైతే 10th and ఇంటర్లో లోకల్ లాంగ్వేజ్ చేస్తుంటారో దాన్ని సర్టిఫికేట్గా కన్సిడర్ చేయరు. ఇన్ కేస్ ఆఫ్ అదర్స్ క్వాలిఫై ఫర్ సెక్షన్స్ స్పెషలైజ్డ్ ఆఫ్టర్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆఫ్టర్ ప్రొవిజనల్ సెలెక్షన్. అధికారికంగా మిమ్మల్ని సెలెక్షన్ చేసిన తర్వాత మీకు టెస్ట్ అయితే పెడతారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు క్వాలిఫై దిస్ టెస్ట్ విల్ నాట్ ఆఫర్డ్ అపాయింట్మెంట్. మీరు ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ క్వాలిఫై అయినా సరే ఈ ఎల్పిటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫెయిల్ అయితే మీకు అపాయింట్మెంట్ ఇవ్వదు. క్యాండిడేట్స్ నాట్ ఫౌండ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్పెషలైజ్డ్ ఆఫ్టర్ లోకల్ లాంగ్వేజ్ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఒక మీరు తెలుగు చూస్ చేసుకున్నారు, మీ తెలుగులో అంత ప్రొఫిషియన్సీ లేకపోయినా సరే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుందో నాట్ బి యాడెడ్ ఫర్ ది మెయిన్స్కి, కేవలం మీకు మెయిన్స్ విల్ బి కన్సిడర్డ్ ప్రిపరేషన్ ఫైనల్ లిస్ట్. ప్రిలిమ్స్ కేవలం మెయిన్స్కి అర్హత సాధించడానికి, కానీ మీకు జాబ్ రావడానికి మెయిన్స్ చాలా ఇంపార్టెంట్. 200 marks జరుగుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక మీడియం ఆఫ్ ఎగ్జామ్ విషయానికి వస్తే మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి స్టేట్లో అయితే ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ, ఉర్దూలో ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తెలుగులో అయితే మనకు ఉంటుంది. కాబట్టి ఇవి రెండు మనకి ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ పే స్కేల్ విషయానికి వస్తే శాలరీ విషయానికి వస్తే
24,000 నుంచి మనకి బేసిక్ ఉంటుంది, బేసిక్ పే అనేది. ఇంకా మీకు తర్వాత పే స్కేల్ అది, కానీ మీకు స్టార్టింగ్ ట్రైనింగ్ అయిన తర్వాత బేసిక్ పే 26 వరకు అయితే ఉంటుంది. ప్లస్ 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ అయితే మీకు గ్రాడ్యుయేట్స్కి అయితే ఉంటుంది. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టు. ఇంకా ఇంకా నెక్స్ట్ ఎవరైతే సెంట్రల్ క్యాడర్ ఎంప్లాయీస్ ఉంటారో మెట్రో లైక్ ముంబై విల్ బి అరౌండ్ 46,000 పెర్ మంత్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ అలవెన్సెస్ కరెంట్. సో మీకు జూనియర్ అసిస్టెంట్గా రిక్రూట్ అయితే మీకు ఈ శాలరీ విధంగా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ అలవెన్సెస్ మే వేరీ డిపెండింగ్ అపాన్ ది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. ఇక్కడ అన్నింటికి ఒకే విధంగా మీకు ఉండదు, మీ పోస్టింగ్ బట్టి మీకు మారుతూ ఉంటుంది. దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ రియంబర్స్మెంట్ ఆఫ్ వేరియస్ ప్రొవిడెంట్ ఫండ్, పెన్షన్, అంటే మీకు రిమైనింగ్ అన్ని అలవెన్సెస్ మీకు ఎలిజిబుల్ ఉంటుంది. ప్రొబేషనరీ పీరియడ్కి వస్తే కనుక మీకు మినిమం 6 months అయితే ఉంటుంది మీకు జూనియర్ అసోసియేటివ్గా. ఓకే, మీకు అపాయింట్మెంట్ అయిన నుంచి మీకు 6 నెలలు మీకు ఒక ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రీ ఎగ్జామ్స్ ట్రైనింగ్ అయితే మీకు ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఎగ్జామ్ లాగా. ఇది ఎందుకు అంటే మీకు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, గైడ్ లైన్స్ ఏంటంటే మీకు కంప్లీట్గా ఒక ఆన్లైన్లో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి ఎలిజిబుల్ అవుతారు మీరు. ఇక ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి అయితే నిల్లు, ఇంకా రిమైనింగ్ ఓబీసీ వాళ్ళకి అయితే 750 అయితే ఉంది ఫీజు విషయానికి వస్తే. ఇక అప్లై విధానం యాజ్ యూజువల్ అండి. మీరు వెబ్సైట్లోకి వెళ్ళండి, అందులో మీకు స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ జూనియర్ అసోసియేట్ 2026 ఉంటుంది. దీన్ని మీరు అప్లై చేసుకోండి. డేట్ విషయానికి వస్తే మీకు గుర్తుంది కదా, ఈ మంత్ 27th లాస్ట్ డేట్. మీకు ఈ మంత్ లాస్ట్ డేట్ 27th. మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు మీరు కంపల్సరీగా మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషను, అదేవిధంగా ఫోటోగ్రాఫు, సిగ్నేచర్ కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది మీ డిక్లరేషన్ రాసి మీరు అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది మీకు. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాలు అయితే మనకి ఏపీలోని పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో మెయిన్స్కి, ప్రిలిమ్స్కి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. చూడండి, అఫీషియల్గానే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు అఫీషియల్గా దే క్లియర్లీ మెన్షన్ ఎలాగ అప్లై చేసుకోవాలనేది. మీరు వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత స్క్రోల్ డౌన్ చేసి క్లిక్ రెస్పెక్ట్ టు అడ్వర్టైజ్మెంట్. మీకు అడ్వర్టైజ్మెంట్ ఏముంది, ఇది ఉంది సిఆర్పిడి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే అప్లై ఆన్లైన్ వస్తుంది. అప్లై ఆన్లైన్ చేసిన తర్వాత మీరు చేసుకోవచ్చు. సింపుల్. ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి, ఎస్బీఐనే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీరు ఈ లింక్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఆ రెస్పెక్ట్ ఏదైతే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఉందో ఈ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేయండి. తర్వాత అప్లై ఆన్లైన్లోకి వెళ్ళి ఇందులో మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత కరెక్షన్స్కి అయితే ఛాన్స్ లేదు. కాబట్టి అప్లై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. ఇక సిలబస్ విషయం చెప్పాను కదా మీకు. ఇందులో జనరల్ అవేర్నెస్ ఉంది, క్వాంట్ ఉంది, అదేవిధంగా రీజనింగ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, కంప్యూటర్స్, అట్ ద సేమ్ టైం ఫైనాన్స్ అయితే ఉంది. నేను ఒక వీడియో చేయడం జరిగింది, కామన్ సిలబస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అన్ని పోటీ పరీక్షలకు ఒకటే సిలబస్ అని ఒక వీడియో చేయడం జరిగింది. అసలు ఆ వీడియో చూస్తే మీకు ఏ పోటీ పరీక్షకైనా సరే కామన్ సిలబస్ ఇదే. అంటే 80% సిలబస్ అన్ని పోటీ పరీక్షలు కామన్గానే ఉంటుంది. కాకపోతే ఎగ్జామ్ స్థాయి బట్టి క్వశ్చన్స్ అడిగే విధానం మారుతుంది. కాబట్టి మీరు దీనిని క్లియర్గా బ్యాక్లాగ్ పోస్టులు ఏదైతే ఎస్టీ, ఎస్సీ, బీసీ వాళ్ళకు ఉన్నాయో ఈ పోస్టులు మీరు కనుక క్లియర్ చేయాలనుకుంటే ఈ సిలబస్ని ఒక వెయిటేజ్ వారీగా ఫస్ట్ రీజనింగ్, ఓకే, తర్వాత క్వాంట్, తర్వాత జనరల్ అవేర్నెస్, కంప్యూటర్, ఇంగ్లీషు ఇలాగ మీరు కంప్లీట్ చేస్తే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఇది కేవలం 4 monthsలో మీకు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో ప్రిలిమ్స్ ఉంటుంది, అక్టోబర్ కానీ నవంబర్లో కానీ మెయిన్స్ ఉంటుంది. ఇక మీకు జనవరి ఆ టైంకి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కేవలం 4 monthsలో మీకు ఈ నోటిఫికేషన్ పూర్తయిపోతుంది. కాబట్టి మీరు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా అప్లై చేసుకోవచ్చు. ఇక ఇది కేవలం మనం చూసుకున్నట్లయితే ఎస్టీ వాళ్ళకైతే మనకు ఎక్కువ అవకాశం ఉంది, బ్యాక్లాగ్ వేకెన్సీస్. దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడిగితే నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఆల్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.